విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బాసటగా నిలిచారు. తాను సాయం చేసి నియోజకవర్గ ప్రజలు చేయూత ఇవ్వాలని పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున విరాళాలు, నిత్యావసర సరుకులు వచ్చాయి. కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద నిత్యావసర వస్తువులు ప్యాకెట్లలో వేసి సిద్దం చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ రాణి సుస్మిత జెండా ఊపి వాహనాలను విజయవాడకు పంపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. అకాల వర్షాలకు వరదల్లో మునిగిపోయిన విజయవాడ బాధితులను ఆదుకోవడానికి ఇప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముందడుగు వేశారు. భారీ ఎత్తున వరద బాధితులకు సహాయం చేయడానికి ఆయన వరద బాధితులకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా తీసుకెళ్తున్నారు. వరద బాధితులకు ఏ విధంగా సహాయం చేస్తున్నారని ఆయన అడిగి తెలుసు. అలా చెప్పండి అన్న, వరద బాధితులకు ఎంత మొత్తంలో మీరు ఇప్పుడు సహాయం చేయాలనుకుంటున్నారు? దీనికి విలువ కట్టలేని విలువ చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాన్ని చూసి మా ప్రజలు, కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా ముందుకు వచ్చారు, ప్రతి ఒక్క నాయకుడు ముందుకు వచ్చారు. అందరూ కూడా సకాలంలో స్పందించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఇంకా కూడా 2-3 గంటలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ మెడికల్ షాప్ సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు భారీ విరాళం, వాళ్ళు కూడా 40-50 వేల రూపాయలు వాళ్ళకు తోచిన విధంగా విరాళం ప్రకటించారు. అలాగే మా రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళకు తోచిన విధంగా బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, అలాగే నగదు కావచ్చు, చెక్క రూపంలో కావచ్చు, అన్ని కూడా అందించడం జరిగిందంటే రకరకాలుగా అన్ని విధాలుగా ఏదైతే అవసరం ఉంటుందో, ఇప్పుడు కందిబ్యాళ్ళు కావచ్చు, మరిపోతే మనకి ఏదో చింతపండు కావచ్చు, చక్కెర కావచ్చు, ఇవన్నీ కూడా అందిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. రకరకాల ప్రాంతాలను మనకి నూనె కూడా ఇచ్చారు. అంటే 1/2 kg ప్యాకెట్ నూనె కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఒకటి దీనికి కారణం ఈ ప్రభుత్వం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు బాగుండాలని ఎన్డీఏ ప్రభుత్వం బాగుండాలని సంకల్పంతో ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఆ ఆశలు నెరవేర్చడానికి ఇదొక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలియజేస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు గానీ ప్రజాప్రతినిధులందరూ కూడా వరద బాధితుల సహాయార్థం అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విజయవాడలో మీరు ఏ వార్డు తరపున మీరు తీసుకున్నారు? అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? మాకు 42వ వార్డు ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా క్లియర్ గా రావాలి. అక్కడ ఆల్రెడీ మా టీం వర్క్ చేస్తుంది. ఎక్కడ మనం ఉండాలి, ఎక్కడ ఉండాలని ఆల్రెడీ టీం పోయింది. అక్కడ మా టీంతో పాటు ఇప్పుడు మా వాళ్ళు కూడా బయలుదేరిస్తాము. అందరూ పోయి నాకు తెలిసి రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ పంపిణీ కార్యక్రమాలు అక్కడ ప్రారంభమవుతాయి. ఖచ్చితంగా ప్రారంభించి అక్కడ నేను కూడా వెళ్తున్నా. అందరితో పాటు నేను కూడా ఉండి 2-3 రోజులు ఉండి అందరినీ ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వరద బాధితులకు అంటే ఏమేమి మీరు ఇప్పుడు సహాయార్థం తీసుకెళ్తున్నారు? ఇప్పుడు రకరకాలుగా అంటే కూరగాయలు కావచ్చు, అంటే రకరకాల కూరగాయలు అంటే ఒక టమాటో అని కాదు, పచ్చిమిరపకాయ కాదు, ఆలుగడ్డ కావచ్చు, మరి పోతే చిక్కడకాయ, చోలేకాయ, ఇంకా నూనె, మరి రైసు, కందిబ్యాళ్ళు, చక్కెర, చింతపండు, గుడ్డలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇట్లా రకరకాల రూపంలో వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది. అన్ని ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అక్కడికి చేరుస్తాం. ఏ మేరకు మనం సరుకులు వరద బాధితులు సహాయార్థం తీసుకెళ్తాం? ఎమ్మెల్యే గారు మనకి రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. మాకు బస్సులు కావాలి, వి కాల్డ్ ఫర్ ఏ బిగ్ డ్రైవ్ అని చెప్పి అన్నారు. అన్న వెంటనే నిన్న ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు చాలా డొనేషన్స్ జరిగాయి. అవన్నీ కూడా ఈ రోజు సేకరించి సో 2 బస్సెస్ రిక్విజిషన్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు. సో ఆ 2 బస్సెస్ రిక్విజిషన్ కూడా మన ఆనరబుల్ కలెక్టర్ గారు వెంటనే శాంక్షన్ చేశారు. సో ఆ 2 బస్సుల్లో ఈ రోజు మనం సరుకులు పంపిస్తున్నాం విజయవాడకి. అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ రెవెన్యూ ఎంప్లాయీస్ కూడా ఆల్రెడీ 41 మెంబర్స్ ఫ్రమ్ ద డివిజన్ ఆల్రెడీ బయలుదేరి వెళ్లారు. అట్ ద సేమ్ టైం 32 మెంబర్స్ విఆర్ఓలు కూడా బయలుదేరి వెళ్లారు. సో అంతేకాకుండా 182 మెంబర్స్ మన డిస్ట్రిక్ట్ నుంచి రెవెన్యూ ఎంప్లాయీస్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద వర్క్ చేస్తున్నారు. సో మన వంతు కృషి ఫ్లడ్ రిలీఫ్ లో 100% ఉన్నది. సో ఎవ్రీవన్ ఆర్ వర్కింగ్ దేర్ ఆన్ ఫీల్డ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి దట్. అండ్ మన వంతు సహాయం మనం ఖచ్చితంగా చేస్తున్నాం. ఇది వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు సత్సంకల్పంతో తాము స్వచ్ఛందంగా తమ వంతు సాయంగానే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కూడా తమ వంతు సాయంగా వరద బాధితులకు సహాయాన్ని కూడా అందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీ ఎత్తున లారీల్లోనూ అలాగే ఐషర్ వాహనాల్లోనూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వరద బాధితులకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా వారి సహాయార్థం తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అంటున్నారు. అనిల్తో సాయి ప్రసాద్.